ఫ్రెండ్స్, మనం గత వీడియోలో మ్యాథమెటిక్స్ సంబంధించి నిష్పత్తి అనుపాతం రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్లో రేషియో గురించి ఇంట్రొడక్షన్ పార్ట్ చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 6th క్లాస్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 12.1లో ఇచ్చినటువంటి సమస్యలు కొన్నింటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ సమ్ ఏంటంటే, ఒక తరగతిలో 20 మంది బాలికలు మరియు 15 మంది బాలురు ఉన్నారు. 20 మంది బాలికలు మరియు 15 మంది బాలురు ఉన్నారు. బాలికల సంఖ్య మరియు బాలురు సంఖ్య నిష్పత్తి అడిగాడు. బి, మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి అడిగాడు. సో ఫస్ట్ సమ్ ఏంటంటే, బాలికల సంఖ్య మరియు బాలురు సంఖ్య నిష్పత్తి కట్టేటప్పుడు వరుస క్రమం అనేది, సంఖ్య యొక్క క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాను. కాబట్టి ముందు ఏమడిగాడు? బాలికల సంఖ్య బాలురు సంఖ్య నిష్పత్తి అడిగాడు. కాబట్టి ఏ యొక్క ఆన్సర్ రాద్దాం. బాలికల సంఖ్య కాబట్టి బాలికల సంఖ్య ఎంత? ఇక్కడ 20 ఈస్టు బాలురు సంఖ్య ఎంత? 15. సో రెండు ఒకే టేబుల్తో పోతే క్యాన్సిల్ చేయండి. 5 4 జా 5 3 జా. సో ఆన్సర్ ఎంత ఇక్కడ? 4:3. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూడండి. మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్యకి నిష్పత్తి అడిగాడు. మొత్తం బాలికల సంఖ్య ముందు రాయాలా, బాలికల సంఖ్య, అలాగే మొత్తం విద్యార్థుల సంఖ్య తర్వాత రాయాలా. సో బాలికల సంఖ్య ఎంత ఇక్కడ? 20. విద్యార్థుల సంఖ్య అంటే ఒక తరగతిలో ఉన్న బాలురిని బాలికల్ని కలపగా వచ్చేదే విద్యార్థుల సంఖ్య. సో బాలికలేమో 20, బాలురులేమో 15, కలిపి ఎంత వస్తుంది? 35. ఓకేనండి? అడిగిందేమో బాలికల సంఖ్యకి విద్యార్థుల సంఖ్యకి నిష్పత్తి అడిగాడు. సో బాలికల సంఖ్యని ముందు రాయాలి, విద్యార్థుల సంఖ్య తర్వాత రాయాలి. విద్యార్థుల సంఖ్య ఎలాగ వస్తుందంటే, బాలికలు బాలురులు ఇచ్చారు కాబట్టి రెండింటిని కలపండి. 20 15 35. అప్పుడు ఈ రెండింటిని మనము సింప్లిఫై చేయాలి. ఓకేనా? కనిష్ట పదాల్లోకి మార్చాలి. 5 4 జా 5 7 జా ఒకే టేబుల్తో. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్, అదే పరస్పర ప్రధాన సంఖ్య అయినప్పుడు, పరస్పర ప్రధాన సంఖ్య అయినంత చేస్తేనే అది కనిష్ట పదాలలో సూక్ష్మ రూపంలో ఉందని అంటాం. అప్పుడు మాత్రం అది ఆన్సర్ అవుద్ది. 4:7 4:3. ఓకేనా? నెక్స్ట్ రెండో లెక్క. హమీద్ మరియు అఖ్తర్ ఒక గంటలో ప్రయాణించిన దూరము 9 కిలోమీటర్లు మరియు 12 కిలోమీటర్లు. అంటే హమీద్ ఏమో 9 కిలోమీటర్లు ప్రయాణించారు గంటలో, అఖ్తర్ ఏమో 12 కిలోమీటర్లు ప్రయాణించిన అర్థం ఆర్డర్లో. హమీద్ యొక్క వేగానికి అఖ్తర్ యొక్క వేగానికి గల నిష్పత్తి కనుక్కోమన్నాడు. సో నిష్పత్తి కట్టేటప్పుడు వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. వాడు నిష్పత్తి వేటికి కట్టమన్నాడో అందులో ముందు ఏది ఇచ్చాడో అదే రాయాలి. సో ముందు ఏమి ఇచ్చాడు? హమీద్ యొక్క వేగం అన్నాడు, తర్వాత అఖ్తర్ యొక్క వేగం రాయాల. హమీద్ యొక్క వేగం ఎంత ఇక్కడ? ఇప్పుడు హమీద్ ఇక్కడ 9 కిలోమీటర్స్, అఖ్తర్ది 12 కిలోమీటర్స్. సో హమీద్ యొక్క వేగము ముందు అన్నాడు కాబట్టి హమీద్ యొక్క వేగము 9 km/h. ఇప్పుడు కూడా వేగాన్ని దూరం బై కాలంతో చూపిస్తాం. గంటకి ఎన్ని కిలోమీటర్లో అదే దాని యొక్క వేగం. సో గంటకి ఎన్ని కిలోమీటర్ కూడా? 9 కిలోమీటర్లు హమీద్, కాబట్టి km/గంట అనాలి. తర్వాత అఖ్తర్ యొక్క వేగం ఎంత? 12 km/h, ఇలా 12 km/గంట. ఓకేనా? ఇది హమీద్ యొక్క వేగము, ఇది అఖ్తర్ యొక్క వేగము. సో రెండు ఈక్వల్ ప్రమాణాలు. km/గంట km/గంట క్యాన్సిల్. ఇప్పుడు ఏమింది? 9:12. ఓకేనా? సో ఒకే టేబుల్ చూడండి. 3 3 జా 3 4 జా. సో ఆన్సర్ అంటే 3:4. చూసారా? ఇచ్చిన సమ km/గంటలో ఉన్నప్పటికీ ఆన్సర్ ఏమో 3:4 వచ్చింది. అంటే నిష్పత్తికి ప్రమాణాలు ఉండవని అర్థం. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్. 3300 మంది విద్యార్థులు ఉన్న ఒక స్కూలులో 102 మంది టీచర్లు ఉన్నారు. సో విద్యార్థులేమో 3300 మంది, టీచర్లు ఏమో 102 మంది అన్నారు. అయితే ఇక్కడ అడిగిన సమయం ఏంటంటే, టీచర్ల సంఖ్య మరియు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తిని కనుక్కోమన్నాడు. సో టీచర్ల సంఖ్యకి విద్యార్థుల సంఖ్యకి నిష్పత్తి అంటే ముందు టీచర్ల సంఖ్య రాయాలి, తర్వాత విద్యార్థుల సంఖ్య రాయాలి. ఓకేనా? టీచర్లు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 102 మంది ఉన్నారు. చూసారా? టీచర్ సంఖ్య ముందు అడిగాడు కాబట్టి టీచర్ సంఖ్య 102 ముందు రాయాలి, తర్వాత విద్యార్థుల సంఖ్య అన్నాడు కాబట్టి 3300 రాయాలి. ఓకేనా? ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఈ రెండు కనిష్ట పదాలలో లేకపోతే కనిష్ట పదాల్లోకి మార్చుకోవాలి. అంటే రెండింటిని ఒకే టేబుల్తో పోతే మనం క్యాన్సిల్ చేయాలి. అలాగే అవి పరస్పర ప్రధాన సంఖ్య అయినంత వరకు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు కనిష్ట పదాల్లో ఉన్నట్టు. ఓకేనా? ఇది సింపుల్గా 2 టేబుల్తో పోద్ది. 2 5 జా 2 1 జా, మరి 2 1 జా 2 13 అవుతుంది. 2 6 జా 12, 1 పెడితే 10 అవుతుంది. 2 5 జా 10 0. మళ్ళీ రెండు ఒకే టేబుల్తో పోతారో చూసుకోండి. ఇక్కడ బాలినీ సూత్రాన్ని అప్లై చేస్తే ఇది తెలిసిపోద్ది. 5 1 అంతా 6, 1 6 7 7 5 12. సో 6 12 3 టేబుల్లో పోతాయి. 3 17 జా
ఇక్కడ 3 టేబుల్ చూడండి, 3 5 జా 15, ఒకటి మిగిలింది, 3 5 జా 15 0. ఈ రెండు ఇంకే టేబుల్తో పోవు, కాబట్టి ఆన్సర్ 17:550. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూడండి. ఒక సంవత్సరంలో సీమ 1,50,000 రూపాయలు సంపాదిస్తుంది. సీమ అనే అమ్మాయి 1,50,000 రూపాయలు సంపాదిస్తుంది సంవత్సరంలో. అంటే సంపాదించింది 1,50,000 మరియు 50,000 రూపాయలు ఆదా చేసింది. 50,000 రూపాయలు ఆదా చేసిందంటే మీకు అక్కడ ఒక ఐడియా రావాలి. 1,50,000 సంపాదించి 50,000 ఆదా చేసిందంటే 1,00,000 రూపాయలు ఖర్చు చేసినట్టు రావాలి, తెలియాలి. ఓకేనా. అయితే కింది వాటి నిష్పత్తి కనుక్కోమన్నాడు. ఫస్ట్ లెక్క ఏంటంటే సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బు యొక్క నిష్పత్తి. సంపాదించే డబ్బు, పొదుపు చేసే డబ్బు. ముందు సంపాదించే డబ్బు రాయాలి. ఎంతండి? 1,50,000. పొదుపు చేసే డబ్బు ఎంతంటే ఇక్కడ ఆదా అన్న పొదుపు అన్న ఒకటే, 50,000. సో ఈ రెండింటి నిష్పత్తి కట్టాలి. సో చివరిన సున్నాలు ఉంటే ఇటువైపు అటువైపు ఈక్వల్గా క్యాన్సిల్ చేయాలి. 0 0 0 0 0 0 ఈక్వల్గా 0 క్యాన్సిల్ చేసి ఇక్కడ 0 ఇక్కడ 0 చివరిన ఉండాలి సింపుల్గా. ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ? 15:5 మిగిలింది. 5 టేబుల్తో 5 3 జా 5 1 జా. సో ఆన్సర్ వచ్చిందండి ఇక్కడ 3:1. 3:1. ఓకేనా. 5 1 జా 5 3 జా పోయింది. నెక్స్ట్ అండి, ఆమె పొదుపు చేసే డబ్బుకు ఆమె ఖర్చు చేసే డబ్బుకు నిష్పత్తి కట్టమన్నాడు. ముందు పొదుపు చేసే డబ్బు రాయాలి. పొదుపు అన్న ఆదా అన్న ఒకటే, ఎంత? 50,000. నెక్స్ట్ ఏం కనుక్కున్నాడు? ఖర్చు చేసే డబ్బు. మనం ఖర్చు చేసిన టెక్స్ట్ బుక్ లెక్కలు ఎక్కడ ఇవ్వలేదు, కానీ సంపాదించిందేమో 1,50,000, ఆదా చేసిందేమో 50,000. కాబట్టి ఖర్చు చేసింది ఎంత అవుద్ది? 1,50,000 50,000 తీసియండి 1,00,000. కాబట్టి ఖర్చు చేసిందేమో 1,00,000 అవుద్ది. సో ఈ రెండింటికి నిష్పత్తి కట్టాలి. ఓకేనా. సో చివరి 4 సున్నాలు, ఇక్కడ చివరి 4 సున్నాలు క్యాన్సిల్. ఇక్కడ ఎంత మిగిలింది? 5:10. అంటే 5 1 జా 5 2 జా. ఆన్సర్ 1:2. 1:2. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్. క్రింది వాటి నిష్పత్తిని కనుక్కొని అన్నాడు. సో 81 108కి. తెలుగులో అయితే 81 నుండి 108కి అని కానీ, లేదా 5 నుండి 6కి కానీ, 30 నుండి 50కి అని అంటాడు. ఇంగ్లీష్లో అయితే 30 to 50 లేదా 42 to 62 అని 2 అని పెడతాడు. ఓకేనా. ఆ విధంగా నిష్పత్తి గురించి ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 81 108కి. ఇది కీ అండి ఇది. సో ఈ రెండింటి నిష్పత్తి ఏంటి? 81:108. సో ఈ రెండింటిని మనము కనిష్ట పదాల్లోకి మార్చినప్పుడే అది నిష్పత్తి వద్దు అనమాట. ఓకేనా. ఇది చూడండి, మనకి 9 టేబుల్తో పోద్ది. 9 9 జా, నెక్స్ట్ 9 12 జా. ఓకేనా. 9 9 జా 9 12 జా పోయింది. అలాగే ఈ రెండు మళ్ళీ 3 టేబుల్తో 3 3 జా 3 4 జా. సో ఆన్సర్ ఏంటంటే 3:4. నెక్స్ట్ చూడండి 98:63కి నిష్పత్తి. 98:63. ఓకేనా. అంటే ఇప్పుడు ఒకవేళ కనిష్ట పదాల్లో ఉంటే అదే ఆన్సర్, కనిష్ట పదాలు లేకపోతే కనిష్ట పదాల్లోకి మార్చాలి. ఓకేనా. 98:63. ఈ రెండు కూడా 7 టేబుల్తో పోతా చూడండి. 7 టేబుల్తో 7 1 జా 7 4 జా. అంటే 7 14 జా పోయింది. ఇదేంటంటే 7 9 జా. ఓకేనా. సో ఆన్సర్ ఏమి ఇచ్చి మనక 14:9. 14:9 అనేది దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్ అండి 33 కిలోమీటర్లు టు 121 కిలోమీటర్లు. అంటే 33 కిలోమీటర్ టు 121 కిలోమీటర్స్కి నిష్పత్తి కట్టమన్నాడు. 2 అన్నప్పుడు ముందు ఇదే, తర్వాత ఇదే. ఓకేనా. అలాగే నుండి అన్న తెలుగులో, ఇంగ్లీష్లో 2 అన్న ఇది ముందు వేసుకోవాలి, తర్వాత వేసుకోవాలి అర్థం. సో 33:121. ఈ 11 టేబుల్తో పోద్ది. 11 3 జా 11 11 జా. ఆన్సర్ 3:11. 3:11. నెక్స్ట్ అండి 30 నిమిషాలు మరియు 45 నిమిషాలకి నిష్పత్తి కట్టమన్నాడు. సో ఈ 30 నిమిషాలు ముందు రాయాలి. అయితే ఇక్కడ నిమిషాలు అన్నాడు, కిలోమీటర్ అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ కిలోమీటర్లు రాయాలి. కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోతాయి, అందుకే ఇక్కడ రాయలేదు. ఓకేనా. సో ఇక్కడ నిమిషాలు ఉన్నాయనుకోండి 38 నిమిషాలు 45 నిమిషాలు అని రాశారనుకోండి, నిమిషాలకి క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలింది మళ్ళీ ఇక్కడ 30:45. అందుకే నిష్పత్తి కట్టేటప్పుడు ఆ నిష్పత్తిలో ఉండే రెండు రాసులు కూడా ఒకే ప్రమాణాలు ఉండాలని ఎందుకంటామంటే ఈ కారణంగా అంటాం. అందుకనా 2 నిమిషాలు కాబట్టి ఇక్కడ రాయవసరం లేదు, ఒకళ్ళు రాసినా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. 30:45. 5 ఇక్కడ మనకి సింపుల్గా 5 6 జా 5 9 జా. ఇంకా ఇవి రెండు ఒక టేబుల్తో పోతాయి. 3 2 జా 3 3 జా. నాన్ మ్యాథ్స్ కూడా చెప్తున్నాను. ఓకేనా.
అలాగా ఈ రెండు ఏ టేబుల్తో పోనంత వరకు చేస్తే అప్పుడు అది కనిష్ట పదాల్లో ఉన్నట్టు. ఓకేనా, అదే మనకి నిష్పత్తి అవుతుంది అనమాట. నెక్స్ట్ అండి, క్రింది వాటి నిష్పత్తి కనుక్కోండి అన్నాడు. ఇవన్నీ కూడా నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ కిలోమీటర్లు ఉన్నాయి, కిలోమీటర్లు ఉన్నాయి, నో ప్రాబ్లం. నిమిషాలు నిమిషాలకి, ఓకేనా, మీటర్లకి మీటర్లకి, సెంటీమీటర్లకి సెంటీమీటర్లకి వచ్చినప్పుడు నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి నిష్పత్తి కనుక్కోమనేటప్పుడు రెండు రాసులు కూడా వేరు వేరు ప్రమాణాలు ఉంటాయి. ఒకటి మీటర్లో ఉంటే ఇంకొకటి కిలోమీటర్లో ఉంటుంది. ఉండేటప్పుడు వాటిని ఒకే ప్రమాణాలకు మార్చుకోమని మీకు చెప్పాను. ఓకేనా, ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి. క్రింది వాటి నిష్పత్తులు కనుక్కోండి అని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే 30 నిమిషాలకి 1.5 గంటలకి నిష్పత్తి కనుక్కోమన్నాడు. అంటే రెండు రాసులు ఒకే ప్రమాణాలు లేవు. ఇవి నిమిషాల్లో ఉంది, గంటల్లో ఉంది. సో అలా వేరు వేరు ప్రమాణాల్లో ఉన్నప్పుడు రెండు రాసులు వాటిని ఒకే ప్రమాణాలకు మార్చుకొని మనం నిష్పత్తి కట్టాలి. ఓకేనా, డైరెక్ట్గా వేస్తే తప్పు. సో ఈ రెండింటిలో ఇది నిమిషాలు, ఇది గంటలు. సో చిన్న ప్రమాణం ఇది నిమిషాలు, పెద్ద ప్రమాణం ఇది గంటలు. సో ఈ పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణాల్లోకి మార్చుకుందాం. అంటే గంటలనే నిమిషాల్లోకి మార్చుకుందాం. సో ఇక్కడ ఎన్ని గంటలు ఇచ్చాడు? ఇక్కడ 1.5 గంటలు ఇచ్చాడు. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. మరి 1.5 గంటలు అంటే 1.5 × 60. 60తో గుణిస్తే అది నిమిషాల్లోకి మారిపోద్ది. గంటల్ని 60తో గుణిస్తే నిమిషాల్లో మారిపోద్ది, అంతే కదా. 60తో ఎలా గుణిస్తాము? చివరిన 0 ఉన్నప్పుడు మనం 0 వేసిన చివరిన ఇంకేమైనా 6తో గుణించండి. 6 5 × 30, 3 6, 6 1 × 6, 6 3 కలపండి 9. నెక్స్ట్ పాయింట్ ఎలా పెట్టాలి? పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది. సో ఎడమ వైపు నుంచి ఒక అంకె లెక్క పెట్టండి. 1 ఒక అంకె. ఓకేనా, సో ఎడమ వైపుకి ఒక అంకె లెక్క పెట్టాం. ఎంత వచ్చింది ఇక్కడ? 90. ఎందులో మార్చాం? గంటలని నిమిషాల్లోకి మార్చాం. ఇప్పుడేమో 30 నిమిషాలకి 90 నిమిషాలకి నిష్పత్తి కట్టాలి. ఓకేనా, సో 30 మినిట్స్ 90 మినిట్స్ అంటే నిమిషాలు. సో నిమిషాలు క్యాన్సిల్ కాబట్టి రాయవసరం లేదు. సో 30కి 90కి కట్టాలి. ఎంతకండి? 30కి 90కి. చివరి 0 క్యాన్సిల్ అయిపోతే చెప్పాను. 3 1 × 3 3 ఆన్సర్ అంతా 1:9. నెక్స్ట్ అండి, 40 సెంటీమీటర్లు 1.5 మీటర్లకి నిష్పత్తి కట్టమన్నాడు. ఇదేమో సెంటీమీటర్లో ఉంది, ఇదేమో మీటర్లో ఉంది. సో ఆ రెండింటిని ఒకే ప్రమాణాలకు మార్చుకున్నాకే మనం నిష్పత్తి కట్టాలి. సెంటీమీటర్లో ఉంది, మీటర్లో ఉంది. సో మీటర్లని సెంటీమీటర్లో మార్చేద్దాం. మీటర్కి సెంటీమీటర్లు ఎన్ని? 100. మీటర్ సెంటీమీటర్లు ఎన్ని? 100. సో ఈ మీటర్ని సెంటీమీటర్లో మార్చుదామండి. సో మీటర్ని సెంటీమీటర్లో మార్చాలంటే 100తో గుణిస్తే సెంటీమీటర్లో మారిపోద్ది. సో 1.5ని 100తో గుణించాలి. 10తో కానీ 100తో కానీ 1000తో కానీ గుణించేటప్పుడు ఎటు చెప్పమంటే పాయింట్ లేకుండా రాసేయండి. 15. ఇక్కడ ఎన్ని 0 ఉన్నాయి? చివరిన 2 0. 10తో కానీ 100తో కానీ 1000తో గుణించినప్పుడు మీకు చెప్పాను దశాంశాల యొక్క మల్టిప్లికేషన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా నెంబర్ రాసేయండి, పాయింట్ తీసేయండి. 1.5ని 15, ఇక్కడ ఎన్ని 0 ఉంటే 0 వేసేయండి. ఇప్పుడు 10 100 1000తో గుణించేటప్పుడు నెక్స్ట్ పాయింట్ పక్కన ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒక అంకె. ఎడమవైపు ఒక అంకె లెక్క పెట్టండి, 1. సో ఈ 0 క్యాన్సిల్. 150 సెంటీమీటర్లుగా మారింది. అంటే ఇది సెంటీమీటర్లే, ఇది సెంటీమీటర్లే. సో ఈ 2 సెంటీమీటర్లకు మాత్రమే మనం రేసే కట్టాలి. ఇదేమో 40, అదేమో 150. మరి సెంటీమీటర్లకు రాయలేదు. సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు చివరిన 0 ఉంటే క్యాన్సిల్ చేసి మనం ఇటు ఒక 0 అటు ఒక 0. ఇక్కడ ఏం మిగిలింది? 4:15. ఈ 2 మరి ఏ టేబుల్తో పోవు, అదే దాని యొక్క ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూడండి. ఇందులోనే 55 పైసలు 1 రూపాయికి నిష్పత్తి కట్టమన్నాడు. సో ఇదేమో పైసల్లో ఉంది, ఇదేమో రూపాయల్లో ఉంది. సో వేరువేరుగా ఉన్నప్పుడు ఒకే ప్రమాణంలో మార్చాలా. సో ఇక్కడ పైసలు రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈ రూపాయలని పైసల్లో మార్చేద్దాం. 1 రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. ఓకేనా, 1 రూపాయికి 100 పైసలు. సో అప్పుడు 55 పైసలకి 100 పైసలకే మనము రేసే కట్టాలి. ఓకేనా, 55:100. ఒకవేళ ఇక్కడ 1 రూపాయి అనకుండా ఒక 2 రూపాయలు లేదా 3 రూపాయలు అనుకో 100ని 2తో గుణించినవే, అప్పుడు పైసల్లోకి మారిపోద్ది. ఓకేనా, ఇక్కడ 2 రూపాయలు అంటే 2 × 100, 3 రూపాయలు అంటే 3 × 100, 4 రూపాయలు అంటే 4 × 100 చేయాలి. పైసల్లోకి మార్చాలంటే 1తో గుణించాలి. అలాగే ఇక్కడ మీటర్లని ఇక్కడ సెంటీమీటర్లో ఉంది కాబట్టి ఈ మీటర్లని సెంటీమీటర్లో మార్చాలా. మీటర్ని సెంటీమీటర్లోకి మార్చాలంటే 1తో గుణించండి. అలాగే గంటల్ని నిమిషాల్లోకి మార్చాలంటే 60తో గుణించండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం. దీని ఏంటంటే 55:100. ఈ 2 ఒకే టేబుల్తో పోతాయి. 5 టేబుల్ చూడండి. 5 11 5 12
మరి ఈ రెండు కూడా ఇంకే టేబుల్లో కూడా పోవు. ఆన్సర్ 11:20. నెక్స్ట్ 500 మిల్లీలీటర్లు 2 లీటర్లకు గల నిష్పత్తిని కనుక్కోమన్నాడు. సో ఇదేమో మిల్లీలీటర్లో ఉంది, ఇదేమో లీటర్లో ఉంది. అప్పుడు ఈ లీటర్ని ఈ మిల్లీలీటర్లకు మార్చుదాం. సో 2 లీటర్లు అన్నాడు. లీటర్కి మిల్లీలీటర్లు ఎన్ని? 1000. సో లీటర్లకు మిల్లీలీటర్లు 1000 కాబట్టి 2 లీటర్లని మిల్లీలీటర్లో మార్చాలంటే 1000తో గుణించాలి. 2000 మిల్లీలీటర్లు అవుతుంది. ఓకేనా? లీటర్కి మిల్లీలీటర్లు 1000. అలాంటప్పుడు 2 లీటర్లని మనం మార్చాలి కాబట్టి 2 లీటర్లు అన్నాడు కాబట్టి 2 × 1000 అప్పుడు 2000 మిల్లీలీటర్లు అవుతుంది అనమాట. సో ఇప్పుడు 500 మిల్లీలీటర్లకి ఈ 2000 మిల్లీలీటర్లకి రేసే కట్టాలి. కట్టినప్పుడు మిల్లీలీటర్లు క్యాన్సిల్ అయిపోతాయి. అందుకే మరి రాయవసరం లేదు. కాబట్టి ఏం రాసుకోవాలి? ఇప్పుడు 500:2000 రాయాలి. ఎప్పుడు ఇక్కడ ప్రమాణాలు రాయము? ఈ రెండు ఒకే ప్రమాణాలు ఉన్నప్పుడు మరి రాయాల్సిన అవసరం లేదు. ఇది మిల్లీలీటర్లే, ఇది మిల్లీలీటర్లే. రాసినప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి రాయము. ఓకేనండి? చివర సున్నాలు ఎన్ని ఉంటే ఇటుపక్క రెండు క్యాన్సిల్ చేయండి. ఇక్కడ అంతా మీడేటప్పుడు 5:20. 5 1 5 4. సో ఆన్సర్ 1:4. ఈ విధంగా 2 రాసుల యొక్క నిష్పత్తి కనుక్కునేటప్పుడు ఆ 2 రాసులు ఒకే ప్రమాణాలు లేకపోతే వాటిని ఒకే ప్రమాణాలకు మార్చాలి. ఓకేనా? ఈ ప్రమాణాలకు మార్చడం తెలియాలంటే మనం ఆల్రెడీ డెసిమల్ సంబంధించిన టాపిక్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము. డెసిమల్ సంబంధించి ఆ డెసిమల్ సంబంధించిన వీడియోలన్నీ మీరు చూసినట్లయితే మీటర్ సెంటీమీటర్లో మార్చడం, సెంటీమీటర్ మీటర్లో మార్చడము, అలా కిలోమీటర్లో మార్చడము, గ్రాములు కిలోగ్రాములకు మార్చడం, ఇవన్నీ కూడా ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి ఈ నెక్స్ట్ వీడియోలో ఈ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. అలాగే ఈ మోడల్లో ఇంకేమైనా ఎక్స్ట్రాగా మనకు అదనంగా నేర్చుకోవాల్సి ఉంటే అవి కూడా ఎక్స్ట్రాగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా?